దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రెటనాలిటీస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ వంగర హేమచంద్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో మధుమేహం, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తపోటు, రక్త పరీక్షలు చేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్, మధుమేహ నిపుణులు జీవనలత, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్యులు స్వప్న, డాక్టర్ కేశవర్ధన్ రెడ్డి హాజరై రోగులను పరీక్షలు చేశారు. తొలుత సంస్థ వ్యవస్థాపకులు వంగర వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత 40 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిగురం నందు 150 మందికి పైగా రోగులు పరీక్షలు జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వి ఉదయార్క్, ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ శివకుమార్, ప్రిన్సిపల్ జి రవి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమచంద్ మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. గ్రెటనాలిటీస్ మోరంపూడి సంస్థ నందు ఈ కార్యక్రమానికి డాక్టర్ జీవనలత గారు తెనాలి నుండి ప్రముఖ వైద్యులు. వారేంటంటే స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు డయాబెటిక్, షుగర్ వ్యాధులకు సంబంధించిన వారికి ఉచిత వైద్య సలహాలు, అలాగే కావాల్సిన వారికి మందులు అవన్నీ ఇవ్వటానికి ఏర్పాట్లు జరిగినాయి. అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ నుంచి ఎన్ఆర్ఐ డాక్టర్ సందీప్ గారు వారేంటంటే కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులుగా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు కూడా ఈరోజు రావటం జరిగింది ఇక్కడికి. అలాగే మా గ్రెటనాలిటీస్ సంస్థ యొక్క మెడికల్ ఆఫీసర్ అయినటువంటి కేశవర్ధన్ రావు గారు, ఆయన కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ వైద్య సేవలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 45 సంవత్సరాలుగా ఈ సంస్థ అన్ని రకాల వైద్యాలు ప్రజలకి కల్పిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇన్నాళ్ళు ఏంటంటే ఇది ఒక మచ్చల హాస్పిటల్ కానీ అందరికీ తెలుసు. కానీ మేమేంటంటే ఈ కుష్టు వ్యాధి సంబంధించిన సమస్యలే కాకుండా మిగతా అన్ని రకాల వైద్య సేవల్ని విస్తృతం చేయడం జరిగింది గ్రెటనాలిటీస్ నందు. మాకు వీలైనప్పుడల్లా దాతల సహకారంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మొదటిగా ఈ రోజున ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్య సమస్యలకి పరిష్కారం సులభంగా అందుకునే విధంగా వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ నేను వ్యక్తిగతంగా కోరుకుంటుంది ఏంటంటే ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను.